విశ్వనాథ్ ఆనంద్ ఎఫెక్ట్. భారత్ చెస్పై విశ్వనాథ్ ఆనంద్ ప్రత్యేక ముద్ర. తొలి గ్రాండ్ మాస్టర్గా అందరికీ స్ఫూర్తి. అకాడమీ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం. ఒలింపియాడ్లో భారత జట్లు మెరుగైన ప్రదర్శనకు కృషి. చదరంగపు సంస్కృతి కనిపించని దేశం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ప్రపంచ ఛాంపియన్ కావడమే కాదు, ఆటపై ఆసక్తి పెంచుకొని దానిని ముందుకు తీసుకెళ్లగలిగేలా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవడం నిజంగా నమ్మలేని విషయం. అసాధారణం. ఆ దిగ్గజమే విశ్వనాథ్ ఆనంద్. భారత్ జట్టు ఒలింపియాడ్లో విజేతగా నిలిచిన తర్వాత టాప్ చెస్ ప్లేయర్, ప్రపంచ 2వ ర్యాంకు నకమురా ఆనంద్ గురించి చేసిన ప్రశంస ఇది. భారత్ చెస్ గురించి తెలిసిన వారెవరైనా ఈ మాటలను కాదనలేరు. ఆటగాడిగా మన చదరంగంపై ఆనంద్ వేసిన ముద్ర అలాంటిది. చెస్ క్రీడను పెద్దగా పట్టించుకోని సమయంలో 19 ఏళ్ల వయసులో భారత తొలి గ్రాండ్ మాస్టర్గా అవతరించిన ఆనంద్ ఇప్పుడు 55 ఏళ్ల వయసులో కొత్త తరానికి బ్యాటన్ను అందించి సగర్వంగా నిలిచాడు. ఆనంద్ జీఎంగా మారిన తర్వాత ఈ 36 ఏళ్ల కాలంలో మన దేశం నుంచి మరో 84 మంది గ్రాండ్ మాస్టర్లుగా మారగా ఇందులో 30 మంది తమిళనాడుకు చెందిన వారు కావడం విశేషం. 4 ఏళ్ల క్రితం ఆనంద్ తన కెరీర్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మెల్లగా తాను ఆడే టోర్నీ సంఖ్యను తగ్గించుకుంటున్న సమయమది. తన ఆట ముగిసిపోయాక భవిష్యత్తులో ప్రపంచ చెస్లో భారత స్థాయిని కొనసాగించేలా ఏదైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని భావించాడు. ఈ క్రమంలో వచ్చిందే చెస్ అకాడమీ ఏర్పాటు ఆలోచన. చెన్నైలో వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీని అతను నెలకొల్పాడు. ఇక్కడ నుండి వచ్చిన ఫస్ట్ బ్యాచ్ అద్భుత ఫలితాలను అందించి ఆనంద్ కలలకు కొత్త బాట వేసింది. డొమ్మరాజు, గుకేష్, ప్రజ్ఞానంద, వైశాలి ఇందులో ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేసి కూడా ఇక్కడ శిక్షణ పొందాడు. విసి సార్ లేకపోతే ఇవాళ మేము ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. గుకేష్, ప్రజ్ఞానంద్ తరచుగా చెబుతూ రావడం వారి కెరీర్ ఎదుగుదలలో ఆనంద్ పాత్ర ఏమిటో చెబుతుంది. యువ చెస్ ఆటగాళ్ల కెరీర్లు దూసుకుపోవడంలో తల్లిదండ్రులు ఆరంభంలో కోచింగ్ ఇచ్చిన వారి పాత్రను ఎక్కడా తక్కువ చేయకుండా వారిపైన ప్రశంసలు కురిపించిన ఆనంద్ వాకాతో తాను ఎలా సరైన మార్గనిర్దేశం చేశాడో ఒలింపియాడ్ విజయానంతరం వెల్లడించాడు. యువ ఆటగాళ్లను విజయాల వైపు సరైన దిశలో నడిపించడం అకాడమీ ఏర్పాటులో ముఖ్య ఉద్దేశమని అతను చెప్పాడు. తన కెరీర్ ప్రారంభంలో సోవియట్ యూనియన్లో ఉన్న చెస్ సంస్కృతిని చూసి అకాడమీ ఆలోచన వచ్చినట్లు ఆనంద్ పేర్కొన్నాడు. అక్కడ దిగువ స్థాయికి పెద్ద ప్లేయర్గా ఎదిగే క్రమంలో ఆ అకాడమీ సంధానకర్తలుగా వ్యవహరిస్తాయని అతను వెల్లడించాడు. భారత ఆటగాళ్లు ర్యాంకింగ్ పరంగా తరచూ టాప్ 200లోకి దూసుకొస్తున్నారు. కానీ టాప్ 100లోకి మాత్రం రాలేకపోతున్నారు. కాబట్టి ప్రతిభావంతులను ఆ దిశగా సాధన చేయించడం ముఖ్యమని భావించి వారి విజయాల్లో మా పాత్ర పోషించడం సంతృప్తినిచ్చే విషయం అని ఆనంద్ తన అకాడమీ ప్రాధాన్యత గురించి పేర్కొన్నాడు. 14 ఏళ్ల కంటే ముందే గ్రాండ్ మాస్టర్లుగా మారిన ఆటగాళ్లను ఆనంద్ తన అకాడమీలోకి తీసుకున్నాడు. జూనియర్ స్థాయిలో సంచలనాలు సాధించి సీనియర్కు వచ్చేసరికి ఎక్కడా కనిపించకపోయిన ప్లేయర్లు చాలామంది ఉంటారు. అలాంటిది జరగకుండా జూనియర్ స్థాయి విజయాలను సీనియర్లోనూ కొనసాగిస్తూ పెద్ద విజయాలు సాధించేలా చేయడమే తన లక్ష్యమని ఆనంద్ చెప్పుకొచ్చాడు. నా తొలి గ్రూపులో ఉన్న ప్లేయర్లంతా గొప్పగా రాణిస్తున్నారు. నిజానికి వీరు తొందరగా శిఖరానికి చేరుతారని నేను ఊహించలేదు. వారు మంచి పేరు తెచ్చుకుంటారని అనుకున్నా. కానీ ఇంత వేగంగా నమ్మశక్యం కానట్లుగా జరిగింది అంటూ యువ ఆటగాళ్లపై ఆనంద్ ప్రశంసలు కురిపించారు. ఆనంద్ ఇంకా అధికారికంగా తన రిటైర్మెంట్ను ప్రకటించలేదు. తనకు నచ్చిన ఎంపిక చేసిన టోర్నీలోనూ అతను ఇంకా ఆడుతూనే ఉన్నాడు. కొన్ని నెలల క్రితం స్పెయిన్లో జరిగిన లియోన్ మాస్టర్స్లో అతను విజేతగా కూడా నిలిచాడు. ఒకవైపు ప్లేయర్గా కొనసాగుతూ మరోవైపు యువ ప్లేయర్లకు అంతా మెంటార్గా వ్యవహరిస్తున్నాడు. నిజంగా భారత్ జట్టుకు ఒలింపియాడ్లో విజేతగా నిలిచే సత్తా ఉందంటే అది ఆ జట్టుతోనే సాధ్యం అని ఒలింపియాడ్కి వెళ్లే ముందు ఆనంద్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. టీంలోని ఆటగాళ్లపై అతను చూపిన విశ్వాసం అది.
దానికి వారంతా నిజం చేసి చూపించారు. భారత్ చెస్లో అద్భుత సమయం నడుస్తుంది. ఇలాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో మనం ఖచ్చితంగా మంచి విజయాలు ఆశిస్తాం. ఇప్పుడు అదే జరిగింది. సరిగ్గా చెప్పాలంటే వారు మనందరి అంచనాలను మించి రాణించారు. మున్ముందు ఇవి కొనసాగించాలని కోరుకుంటున్నానని ఆనంద్ భావోద్వేగంతో అన్నాడు. ఒలింపియాడ్ బహుమతి ప్రదానోత్సవంలో ఆనంద్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. అతడిని వేదికపైకి ఆహ్వానిస్తూ అంతర్జాతీయ చెస్ సమైక్య ఆనంద్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ చెస్ బూమ్ అంటూ ప్రశంసలు కురిపించడం అతని విలువను చాటి చెప్పింది. చెస్ ఒలింపియాడ్లో విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లను దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వర్ణాలు సాధించిన పురుషులు, మహిళల జట్లు ఘనతను ఆయన కొనియాడారు. 45వ చెస్ ఒలింపియాడ్లో అటు ఓపెన్, ఇటు మహిళా విభాగాల్లో టైటిల్స్ గెలిచి భారత్ చరిత్ర సృష్టించింది. ఈ రెండు టీములకు కూడా నా అభినందనలు. భారత క్రీడల్లో ఇదో సరికొత్త అధ్యాయం. చెస్లో అగ్రస్థానానికి చేరాలని పట్టుదలగా ఉన్న ఉత్సాహవంతులకు కొన్ని తరాల పాటు ఈ ఘనత స్ఫూర్తిగా నిలుస్తుందని మోదీ అన్నారు.